టాలీవుడ్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ప్రభాస్ కానీ, ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు కానీ ఎప్పుడూ మీడియాను కలిసినా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురవుతుంది. దాంతో త్వరలో పెళ్లి ఉంటుందని సమాధానం ఇస్తున్నారు. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా కోసం 4 ఏళ్ల సమయం ఇచ్చాడు. ఆ టైంలో పెళ్లి గురించి అడిగితే బాహుబలి కంప్లీట్ అయ్యాక చూద్దామన్నారు. అయితే ఈ మూవీ పూర్తవటంతో పెళ్లిపై మళ్లీ చర్చ మొదలైంది. ప్రభాస్కు ఇప్పటికే 37 ఏళ్లు వచ్చేయడంతో అతను ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అన్న ఉత్కంఠ అభిమానుల్లో పెరిగిపోతోంది. బాహుబలి 2 కూడా పూర్తి చేసి కొన్ని నెలలవుతున్నా ప్రభాస్ పెళ్లి మాటెత్తకుండా సైలెంట్గా సుజీత్ సినిమా మీదకి వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించింది. రీసెంట్గా బాహుబలి ది కంక్లూజన్ ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్కు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైతే అతడిచ్చిన సమాధానం మరింత ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతానికి పెళ్లి గురించి ఆలోచన లేదని, వెంటనే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే ప్లాన్స్ ఏమీ లేవని స్పష్టం చేశాడు ప్రభాస్. తన పెళ్లి వ్యవహారం పెద్దనాన్న కృష్ణంరాజు చూసుకుంటారని, ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడు జరిగిపోతుందని ప్రభాస్ వ్యాఖ్యానించాడు. మరి తన తమ్ముడి కొడుకు పెళ్లి విషయమై కృష్ణంరాజు ఏం ఆలోచిస్తున్నారో ఏంటో. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.